ప్లేనరీ 2026లో జరుగుతుంది అని ఎందుకు ప్రకటించారు అంటే, ప్లేనరీ సమయానికి ఖచ్చితంగా చేరికలు ఉంటాయట. అంటే ఒక రకంగా ప్లేనరీ సమయానికి కొన్ని పదవులు కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది, కీలక పదవులు. ఆ సమయానికి ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్తారు, కొత్తగా ఎంతమంది చేరతారు అనేదే ఇక్కడ కీలకమైన అంశం. ఈ నేపథ్యంలోనే జంపింగ్లు అయితే ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది చెప్తున్నారు. అంటే ఇప్పటికే బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది సీనియర్లు, వాళ్ళు మిగిలిన వాళ్ళని లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారట. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ, జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక ఏంటనేది అందరికీ అర్థమవుతుంది. ఇది నచ్చిన వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు జగన్తో ఉంటారు. నచ్చని వాళ్ళు ఈ పార్టీలో ఉన్నా సరే మళ్ళీ ఈ పార్టీ అధికారంలోకి రాదు, మాకు పదవులు రావు, మేము అధికారంలో రావు అని అనుకుంటే కనుక వాళ్ళు పార్టీ గుడ్ బై చెప్పేస్తారు. అయితే అందుకే ప్లేనరీకి ఇంకా సమయం ఉంది, ఇంకా ఏడాది సమయం ఉంది, 2026లో అంటున్నారు. ఈలోపు ఏదైనా జరగచ్చు, ఉన్నవాళ్ళు వెళ్ళిపోవచ్చు, కొత్త వాళ్ళు రావచ్చు. దాన్ని బట్టే వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ఆలోచన జగన్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్లేనరీ సమయానికి భారీ మార్పులే జరుగుతాయి వైసీపీలో అనేది కీలకంగా అందుతున్న సమాచారం.